బ్రేకింగ్ న్యూస్ సామాన్యుడి నెత్తిన మరోసారి గ్యాస్ భారం పడింది. దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ పై మరో 29 రూపాయల మేర పెంచుతున్నట్లు ప్రకటించాయి. 3 నెలల వ్యవధిలో డొమెస్టిక్ సిలిండర్ ధర రేట్లు రెండోసారి పెరిగాయి. పెంచిన ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి రానున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తల కారణంగా గత మార్చిలో డొమెస్టిక్ సిలిండర్ పై 60 రూపాయల మేర ఆయిల్ కంపెనీలు పెంచాయి. ఆ భారం నుంచి కోలుకోకముందే ఇప్పుడు మరోసారి 29 రూపాయలు పెంచి సామాన్యులకు ఆయిల్ కంపెనీలు గట్టి షాక్ ఇచ్చాయి. ఇక పెంచిన ధరలతో హైదరాబాద్ లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర 965 రూపాయల నుంచి 994 రూపాయలకు చేరుకుంది. మరోవైపు ఇటీవల కమర్షియల్ సిలిండర్ ధరలను సైతం పెంచాయి చమురు సంస్థలు. సరిగ్గా వారం క్రితం అంటే జూన్ 1వ తేదీన వాణిజ్య సిలిండర్ ధరను 52 రూపాయలు పెంచింది. దీంతో హైదరాబాద్ లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 3367 రూపాయలకు చేరుకుంది. వాణిజ్య సిలిండర్ ధరలు పెంచిన షాక్ నుంచి తేరుకోకముందే ఆయిల్ కంపెనీలు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు సైతం పెంచి సామాన్యులను షాక్ గురిచేసింది. ఏదైతే అటు పెంచిన డొమెస్టిక్ సిలిండర్ ధర కూడా ఈ రోజు నుంచి అయితే అమల్లోకి వచ్చింది. సో సామాన్యులపై మరింత భారం పడిందని చెప్పుకోవాలి. ఒక పక్కన పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు అయితే వరుసగా గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచుకుంటూ పోతూ సామాన్యులపై భారం వేస్తున్నారు. సో ఇప్పటికే అటు 10 రోజుల క్రితమే చూసాము, ఏదైతే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై కూడా భారీగా రేటును పెంచేశారు. సో దీంతో అటు రెస్టారెంట్స్ నిర్వాహకులు, చిన్న వ్యాపారస్తులు కూడా భారీగా నష్టపోయే అవకాశం వచ్చింది. దాంతో బయట తినేవారు కూడా వారిపై కూడా భారీగా భారం పడింది. అయితే ఇప్పుడు ఏకంగా కూడా డొమెస్టిక్ ధర 29 రూపాయలు పెంచడంతో కూడా సామాన్యులకు ఇది మరో భారంగానే చెప్పుకోవాలి. ఓ పక్కన అటు పెట్రోల్ ధరలను కూడా పెంచుకుంటూ పోతున్నాయి, ఇటు చమురు నిల్వల సంస్థలని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు సామాన్యులకి ఇదొక మరొక భారీ షాక్ అనే చెప్పుకోవాలి. వరుసగా గ్యాస్ సిలిండర్ ధర రెండోసారి అయితే పెరిగింది. సో ఇప్పటికే ఆ గతంలో కూడా ఒకసారి ధర పెంచగా రెండోసారి 29 రూపాయల డొమెస్టిక్ గ్యాస్ పై అటు ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి ఆయిల్ కంపెనీలు. ఈ ధర ఈ రోజు నుంచే అమలులోకి వచ్చింది. దీంతో సామాన్యులు గగ్గోలు పెట్టే పరిస్థితి నెలకొంది. ఇటు వంట గ్యాస్ ధరలను సైతం కూడా పెంచుతూ మరోపక్కన అటు కమర్షియల్ సిలిండర్లు పెంచడం కూడా సామాన్యులపై భారం పడుతుందని చెప్పాలి. మరోపక్కన పెట్రోల్ ధరలను సైతం కూడా పెంచుతూ అటు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. రాను రాను ఈ ధరలు ఎలా ఉంటాయి, మరింత పెరిగే ఛాన్స్ ఉందా, ఆయిల్ కంపెనీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది కూడా ఉత్కంఠగా మారింది. సో ఎక్కడ కూడా పెరుగుతున్న ధరలకు బ్రేక్ పడట్లేదు. అటు సామాన్యులకు డొమెస్టిక్ ధరపై గత కొన్ని రోజులుగా ఎలాంటి మార్పు లేకపోవడంతో కూడా అటు గృహ వినియోగదారులు అయితే కాస్త ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కసారిగా కూడా అటు కమర్షియల్ గ్యాసులపైనే వరుసగా 4 సార్లు రేట్లు పెంచుకుంటూ కూడా వచ్చింది ఆయిల్ కంపెనీలు. సో ఇప్పుడు సామాన్యులకు కాస్త ఊరట కలిగించిందని చెప్పుకునే లోపే ఇప్పుడు మరొకసారి 29 రూపాయలు అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లపై ధర పెంచుతూ తీసుకున్న నిర్ణయం అందరికీ షాక్ అనే చెప్పుకోవాలి. సో రానున్న రోజుల్లో ఈ ధరలు ఇంకా పెరుగుతాయా లేదంటే ఇలానే కొనసాగుతాయా, మరి దీనిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అటు చమురు సంస్థల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కూడా ఒక పక్కన మేము ధరలు పెంచాల్సి వస్తుందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మరో పక్కన అయితే పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంటూనే ఉంది. సో ఈ నేపథ్యంలో అధిక భారం మొత్తం కూడా సామాన్యులపై పడుతుంది. కనీసం అటు నిత్యావసర సరుకుల రేట్లు పెరిగిపోతున్నాయి, మరో పక్కన పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి. అటు గ్యాస్ పై కూడా ఏదైతే అటు సిఎన్జి పై కూడా దీని ఎఫెక్ట్ పడుతుంది. మరో పక్కన ఇప్పుడు కనీసం ఇంట్లో వండుకు తినే గ్యాస్ పై కూడా ఇంత అధిక భారం మోపుతున్నారంటూ కూడా సామాన్యులు అయితే గగ్గోలు పెడుతున్నారు. అటు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లే కాదు, ఇటు డొమెస్టిక్ సిలిండర్లపై కూడా రేట్లు పెంచుకుంటూ వెళ్లిపోవడం సామాన్యులపై పెను భారం పడుతుంది. ఏకంగా 3 నెలల్లో కూడా రెండోసారి అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి. కమర్షియల్ అయితే చెప్పుకోనవసరం లేదు, ఏకంగా 3000 చిల్లర అయితే ఇప్పుడు ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఉంది. ఇప్పుడు ఏదైతే డొమెస్టిక్ ధర కూడా ఈ రోజు పెరిగిన 29 రూపాయలతో చూసుకుంటే సుమారుగా 1000 రూపాయల వరకు కూడా ఈ ధర అయితే పెరిగిందని చెప్పుకోవాలి. ఒక సామాన్యుడు గ్యాస్ సిలిండర్ కొనుక్కోవాలంటే
ఖచ్చితంగా 1000 రూపాయలు అయితే వెచ్చించాల్సి ఉంటుంది. సో 1000 రూపాయలు పెట్టి గ్యాస్ కొనుక్కొని సామాన్యుడైతే ఇప్పుడు కాలం వెల్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక పక్కన అటు నిత్యావసర సరుకులు కూడా రేట్లు పెరిగిపోతున్నాయి, మరో పక్కన అటు పెట్రోల్ పై కూడా పెను భారం పడుతుంది. ఇది సామాన్యులకు భారీ షాక్ అనే చెప్పుకోవాలి. సో పెంచిన ధరలు సైతం కూడా ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చాయి. సో ఈ రోజు ఉదయం నుంచే ఈ పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. సో ఈ రోజు నుంచి ఎవరు బుకింగ్ చేసుకున్నా కూడా పెరిగిన ధరతో, అంటే సుమారుగా 1000 రూపాయల వరకు పడుతుంది. పెరిగిన ధరతోనే ఈ రోజు నుంచి గ్యాస్ బుకింగ్స్ అయితే నడుస్తాయి. సో మరి దీనిపై ఇంకా ముందు ఈ రేట్స్ పెరుగుతాయా లేదంటే ఇప్పుడున్న ధరలే కొనసాగుతాయా అనేది కూడా చూడాలి.